గుడ్ మార్నింగ్ అల్లుడు. అడుక్కోడానికి ఎలా పని లేదా? పొద్దున్నే వచ్చేస్తారు. ఎల్రా అల్లుడు, నేను అడుక్కునేవాడిని కాదు, నీకు పిల్లనిచ్చేవాడిని, కాబోయే నీ మావని. ఏంటి నువ్వు ఇచ్చేది? రాత్రి మీ ఆవిడ ఇచ్చిందిగా, తిట్టిన కూడా ఫుల్ గా ఇచ్చింది. ఏమి లేదు అల్లుడు, ఊళ్ళో నీ గురించి ఏవేవో పుకార్లు ఉన్నాయి కదా, అవన్నీ నిజమని దాని భయం. పుకారులేటి? అదే అల్లుడు, నువ్వే నీ పెళ్ళాన్ని స్వయంగా నీ చేతులతో చంపావని. నేనంటే గిట్టనోళ్ళు పుట్టించిన పుకార్లయి. అవి నిజం కాదని కోర్టులో తెలబట్టేగా నేను బయటకు వచ్చింది. అది నీకు తెలుసు, నాకు తెలుసు. ఆ పాటి అండర్స్టాండింగ్ కాబోయే నీ అత్తకి ఎక్కడుంది అల్లుడు? కడుపు మీద కొట్టద్దలుడు, నిన్నే నమ్ముకు బతుకుతున్నాను. హరిహరాజు లడ్డొచ్చినా నా కూతురు నీకే ఇచ్చి పెళ్లి చేస్తాను. ఇది సత్యం, సత్యం, సత్యం. నీ బాబుగారు సొత్తనట్టు మంది తీసుకుంటావేటి? చేతికొచ్చిన బాటిల్ ని లాక్కోవడం మహాపాపం అల్లుడు. మహాపాపం కాదురా, నువ్వు నాకు పట్టిన శాపం. ఏంటి నాన్న ఇక్కడికి వచ్చావు? ఎందుకు రానే, నీలాంటి పాపిష్టి కూతురిని కన్నప్పుడు రాక చస్తానా? నా కడుపున పుట్టి నా కడుపునే తంతావంటే నువ్వు నాన్న ఛీ, నీ పాపిష్టి నాకు పిలవబాకే. బంగారు సంబంధం చేస్తే నువ్వు మీ అమ్మ గరిపితం చెడగొడతారే. ఆ బాలరాజు గారు రోజుకు ఒక క్వార్టర్ ఇచ్చేవాడు. ఇవాళ పోరాన్ని నన్ను మెడబట్టుకుని బయటికి ఎట్టేశాడు. నాకింత అవమానం చట్టానికి కారణం నువ్వు కదంటే నిన్ను దుర్మార్గుడా, ఆ పసిపెట్టిన ఎందుకు అలా కొడతావు? నేను దాని బాబుని, నా ఇష్టం. కొట్టుకుంటాను, తిట్టుకుంటాను, చంపుకుంటాను. మధ్యలో నువ్వెవడవా? ఆ పసిదాని కష్టంతో తాగి తందనాలు ఆడటమే కాకుండా దాన్ని పట్టుకుని గొడ్డును బాధినట్టు మాత్రానికి సిగ్గులేదురా నీకు? పోరా ఇక్కడి నుంచి. వాచ్మ్యాన్, వీడిని బయటికి తరవే బయటికి. చూస్తానే, మీ అంత చూస్తా. నువ్వు మీ అమ్మ కలిసి నాకు మందు లేకుండా చేస్తారే. కొంచెం ఇన్నోసెంట్ గా కనిపిస్తున్నావు, క్లోజ్ గా మాట్లాడితే లవ్వు కొవ్వని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తావా? మీ అబ్బాయిలంతా ఇంతే. అసలు నీతో ఇన్నిసార్లు మాట్లాడడం నాదే తప్పు. రేపటి నుంచి రెస్టారెంట్ ని మార్చేద్దామని డిసైడ్ చేశాను. అంటే నా ప్రేమను రిజెక్ట్ చేస్తున్నావా? ఐ లవ్ యూ టు. ఇంకా ఫేస్ ఏంట్రా? ఐ లవ్ యూ టు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నా లవ్ సక్సెస్ అయింది. నా లవ్ సక్సెస్ అయింది సిస్టర్. ఆల్ ది బెస్ట్ అన్నయ్య. నాన్న, అన్నం పెట్టమంటావా నాన్న? అన్నమా? భగవంతుడా, నాకు 100 ఏళ్ల ఆయుష్ నువ్విస్తే నా పెళ్ళం బిడ్డలు దాన్ని సగానికి సగం తగ్గించేశారు. బాలరాజుని పెళ్లి చేసుకుంటావా? లేదంటే నేను చచ్చిపోతాను. చేసుకుంటావా? చావమంటావా? చెప్పా. చేసుకుంటాను నాన్న. లేదమ్మా, పుట్టి చెప్పు. చేసుకుంటాను నాన్న. నా చేత 3 ముళ్ళు వేయించుకున్న నీ అమ్మ పోతే పొయ్యాళ్లే అని చెప్పి ఊరుకుంటే, నువ్వు మాత్రం ఈ కన్న తండ్రి నీడలోనే కడదాకా కొనసాగాలని కాపాడుకున్నావు. ఈ న్యూస్ విన్ నేను హ్యాపీ. బాలరాజు, వింటే నువ్వు డబుల్ హ్యాపీ.